లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇండియన్ సినిమా ఆడియన్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్న పాయింట్ సట్లేజ్. ఫేమస్ సింగర్ యాక్టర్ అయిన దిల్జిత్ సింగ్ మెయిన్ క్యారెక్టర్ చేసిన ఈ మూవీ వివిధ కారణాల వల్ల 4 ఏళ్లుగా సెన్సార్ దగ్గరే ఆగిపోయింది. రీసెంట్ గా ఓటీటీలోకి రిలీజ్ చేసి జస్ట్ 2 days లోనే మళ్ళీ మూవీని డిలీట్ చేశారు. ఇంత వివాదాస్పదమైన సట్లేజ్ మూవీ స్టోరీ ఏంటి, ఆ మెయిన్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, పంజాబ్ కి చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ట్ జస్వంత్ సింగ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని సట్లేజ్ మూవీని డిజైన్ చేశారు. పంజాబ్ లోని అమృత్సర్ కి చెందిన జస్వంత్ సింగ్ బ్యాంక్ ఎంప్లాయ్ గా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అందరికీ అందాలనే నమ్మే వ్యక్తి. దాంతో మానవ హక్కుల కార్యకర్తగా మారతాడు. టెర్రరిస్ట్ గ్రూప్స్ తో ఆయనకి సంబంధాలున్నాయని వాళ్ళ బంధువులు పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చాలా మంది ఆరోపణలు చేస్తారు. పోలీసులు తీసుకునే వ్యక్తులు ఆచూకీ కోసం పోరాడతాడు జశ్వంత్. తన చుట్టూ ఉన్నవారు ఒక్కొక్కరుగా అదృశ్యం కావడంతో వారికి ఏమైంది అనే ఆధారాలు సేకరించే పనిలో పడతాడు. అప్పుడు అమృత్సర్ మున్సిపల్ రికార్డ్స్ చెక్ చేస్తే పోలీసులు వాళ్ళని హత్య చేసి ఎవరికి చెప్పకుండా దహనం చేశారని తెలుసుకుంటాడు. ఈ విషయం అలా ఇలా బయటికి వెళ్లడంతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాస్ ఫోకస్ పెడతాయి. ఆ తర్వాత 1995 లో జశ్వంత్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. పంజాబ్ పోలీసులే తీసుకుని వెళ్లారని అప్పటి శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు గురుచరణ్ సింగ్ సుప్రీంకోర్టుకి మెసేజ్ పంపిస్తాడు. ఆ టెలిగ్రామ్ ని సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ గా తీసుకుంటుంది. వారంలోగా స్పందించాలని పంజాబ్ పోలీసులకు వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ తర్వాత జశ్వంత్ సింగ్ వైఫ్ కూడా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సిబిఐ జశ్వంత్ సింగ్ హత్యకు గురైనట్లు తెలుస్తుంది. మరణించే ముందు ఆయన్ని కొన్ని రోజులు పోలీస్ స్టేషన్ లో బంధించినట్లు ఆధారాలు దొరుకుతాయి. విచారణ తర్వాత 2007లో పంజాబ్ హైకోర్టు జస్వంత్ మృతికి కారణమైనారని 5 లైఫ్ ఇంప్రిజ్మెంట్ విధిస్తుంది. దట్స్ ద స్టోరీ. బట్ మూవీలో ఇంకా కొన్ని డీటెయిలింగ్ పాయింట్స్ ఉన్నాయంట. అందుకే ఈ పంచ్ అయినంత. మరి మీ ఒపీనియన్ ఏంటి జస్వంత్ సింగ్ స్టోరీపై కామెంట్ చేయండి.